అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరో 5 రోజులు ఉందనగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు వైట్ హౌస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. లైన్లో ఉన్నది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్. ప్రధానమంత్రి కార్యాలయంలోని దోవల్ వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల వేళ దోవల్కు తక్షణ సమాచారం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత గడిచిన 2.5 దశాబ్దాల కాలంలో వైట్ హౌస్ నుంచి జాతీయ భద్రతా సలహాదారుకు నేరుగా ఫోన్ రావడం చాలా అరుదనే చెప్పాలి. దోవల్ రంగ ప్రవేశం తర్వాత మాత్రమే దేశాల అధ్యక్ష భవనాలు, ప్రధాని కార్యాలయాలు నేరుగా ఎన్ఎస్ఏని సంప్రదిస్తున్నాయి. భారత ప్రధానిని తప్ప మంత్రులు, భద్రతా సలహాదారులను సాధారణంగా దేశాధినేతలు నేరుగా సంప్రదించారు. మన దేశంలో జాతీయ భద్రత కోసం ప్రత్యేక విభాగం ఉండాలనే ఆలోచన చాలా కాలంగా ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చింది మాత్రం 1998లో మాత్రమే. దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న సమయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పడింది. భద్రతా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వెనువెంటనే బ్రజేష్ మిశ్రాను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు ప్రధాని వాజ్పేయి. మిశ్రా తర్వాత జేఎన్ దీక్షిత్, ఐపీఎస్ అధికారి ఎంకే నారాయణ్, ఆ తర్వాత శివశంకర్ మేనన్లు జాతీయ భద్రతా సలహాదారులుగా సేవలందించారు. దోవల్కు ముందు ఎన్ఎస్ఏలుగా పనిచేసిన వారంతా అనేక పరిమితుల మధ్య ప్రోటోకాల్ నిబంధనల పరిధిలో పనిచేయాల్సి వచ్చింది. స్వేచ్ఛగా పనిచేయడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యంగా ఉండేది. 26 ఏళ్ల సెక్యూరిటీ కౌన్సిల్ పనితీరును సమీక్షించిన మోదీ ప్రభుత్వం అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి ప్రోటోకాల్ అడ్డంకులు లేకుండా చేసింది. దీంతో అజిత్ దోవల్ దేశాధినేతలతో నేరుగా సంప్రదించే చొరవను ప్రదర్శించారు. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు సహా ఇతర అత్యవసర ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల విషయంలో దోవల్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇతరేతర పని ఒత్తిడిలో ఉంటే నేరుగా దేశాధ్యక్షులతో సంప్రదింపులు జరిపారు. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అత్యవసర సమయాల్లో నేరుగా దోవల్తో సంప్రదింపులు జరిపి సమస్యలకు తక్షణ పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేశాయి. ఈ తరహా పనితీరే అజిత్ దోవల్కు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికిపెట్టింది. దోవల్ వేగంగా స్పందించడం, చొరవను ప్రదర్శించడాన్ని ప్రతిపక్షాలు ప్రోటోకాల్ ఉల్లంఘనగా ఎత్తిచూపి నానా రభస చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అజిత్ దోవల్ వీటిని ఎక్కడా ఖాతరు చేయలేదు. రక్షణ సమగ్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై మాత్రమే శ్రద్ధ పెట్టారు. దేశాధినేతలు భారత ప్రధానిని కాకుండా దోవల్తో ఎందుకు నేరుగా సంభాషించేవారు అనే సందేహం రావచ్చు. భారత రక్షణ, సైనిక వ్యవహారాలు, సరిహద్దు భద్రత, ప్రత్యేక ఆపరేషన్లకు సంబంధించిన అంశాలకు సంబంధించిన వివరాలు, ప్రత్యక్ష విషయ అవగాహన దోవల్కు ఉన్నంత మరెవరికీ ఉండకపోవడం వల్ల మాత్రమే ఈ హాట్ లైన్ సంభాషణలు జరుగుతాయంటారు నిపుణులు. ఇంతకు వైట్ హౌస్ దోవల్కు ఎందుకు కాల్ చేసింది? ఇండో పసిఫిక్ రీజియన్లో భద్రతకు సంబంధించిన తక్షణ అంశాలు చర్చించేందుకు జేక్ సలివాన్ ఆగమేఘాల మీద దోవల్కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఇందుకు సంబంధించిన కథనాన్ని కూడా గత వారం ప్రచురించింది. భద్రతాపరమైన అంశాలతో పాటు వివిధ వ్యూహాత్మక అంశాలను కూడా చర్చించారు జేక్ సలివాన్. ఇండో పసిఫిక్ రీజియన్లో ఏం జరుగుతోంది? ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ప్రాబల్యం క్రమంగా పెరుగుతుంది. ఒకచోట వెనక్కి తగ్గితే మరో చోట తన బలగాలను మోహరిస్తుంది బీజింగ్. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం విషయంలో అగ్రరాజ్యం ముందు నుంచి తీవ్రంగా పరిగణిస్తోంది. బీజింగ్ను నిలువరించాలనే ఉద్దేశంతో భారత్, అమెరికాలు సంయుక్తంగా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్, వైర్లెస్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో మరింత ప్రగతి సాధించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా ముత్యాల సరం కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్, చైనా సరిహద్దుల నుంచి చైనా బలగాల ఉపసంహరణ పూర్తి స్థాయిలో జరిగింది. ఒక చోట ఒకడుగు వెనక్కి వేస్తే మరో చోట విస్తరించడం అనేది చైనా వ్యూహం. ఇండో పసిఫిక్ రీజియన్లో తాజా పరిస్థితితో పాటు క్లీన్ ఎనర్జీ సప్లై చైన్స్ సంబంధించిన అంశాలను దోవల్తో చర్చించారు జేక్ సలివాన్. వీటికి తోడు రక్షణ వ్యవహారాలను సంబంధించిన కీలక అంశాలను సైతం ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దోవల్, సలివాన్ ఫోన్ సంభాషణకు ప్రధాన నేపథ్యం భారత హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు. ఖలిస్తానీ సానుభూతి పరులపై కెనడాలో జరుగుతున్న హంతక దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని, ఆయన కనుసన్నలోనే ఆపరేషన్స్ జరుగుతున్నాయంటూ కెనడా మంత్రి డేవిడ్ మోరిసన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశం కూడా దోవల్, సలివాన్ సంభాషణలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కెనడా దౌత్య ఉద్రిక్తతను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.
భారత అనుకూల వైఖరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కెనడా మంత్రి ఆరోపణలు చేయగానే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కెనడా ఆరోపణలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రకటించారు. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే హోంమంత్రిపై కెనడా ఆరోపణలు చేయడానికి చాలా లోతైన కారణాలున్నాయి. కెనడా జాతీయ భద్రత నిఘా వ్యవహారాల సలహాదారు నథాలీ డ్రౌన్ సహా క్యాబినెట్ మంత్రి డేవిడ్ మోరిసన్లు ఓ నివేదిక ఆధారంగానే అమిత్ షాపై ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ సైతం ఈ తరహా కథనాలను ప్రసారం చేసింది. కెనడా దాడులకు ప్రధాన సూత్రధారి అమిత్ షా అనేది వాషింగ్టన్ పోస్ట్ కథనాల సారాంశం. ఇండో పసిఫిక్లో భద్రతాపరమైన అంశాల కంటే అమిత్ షాపై కెనడా ఆరోపణలు కేంద్రంగానే దోవల్ సలివాన్ సంభాషణ సాగినట్లు తెలుస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ కథనాలకు సోర్స్ ఏంటి, కెనడాకు సమాచార వనరులేంటి అనే విషయంలోనే ఈ మొత్తం చర్చలు సాగినట్లు ఊహాగానాలు ప్రచారాలు చేస్తున్నాయి. కెనడా నిఘా విభాగాలు, గూఢచర్య విభాగాల పనితీరును భారత్ చాలా కాలంగా విశ్లేషిస్తుంది. సిఎస్సిగా పిలిచే కెనడా గూఢచర్య విభాగం, కెనడాస్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ అక్టోబర్లో సైతం భారత్పై అసత్య ఆరోపణలకు దిగింది. ఖలిస్తానీలను ట్రాక్ చేయడానికి భారత సైబర్ టెక్నాలజీ వాడుతోందని ఆరోపించింది. కేవలం కెనడా భారత దౌత్య అనిశ్చితి, సిఎస్సి ఆరోపణలు, కెనడా గూఢచార సంస్థ సమాచార వనరులపైనే దోవల్తో సలివాన్ చర్చించినట్లు అంతర్జాతీయ పత్రికలు కథనాలను ప్రచారం చేశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.